जय श्री राम, जय श्री राम, जय श्री राम। हर हर महादेव स्वामी, हर 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 हर। ओम श्री स्वामी, ओम श्री स्वामी, ओम श्री स्वामी। हरे कृष्ण। ఓ గొప్ప కార్యక్రమంలో, ఓ గొప్ప ఊర్లో, గొప్ప హృదయాల మధ్యలో ఉన్నాం. చాలా చక్కగా కార్యక్రమం సాగుతుంది. మన అందరం నిశ్శబ్దంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. అందరి ఆనందాన్ని చూడటానికి అయ్యప్ప స్వామి అక్కడ యోగ ముద్రలో కూర్చున్నారు. అందరూ నడుము నిలబెట్టండి. చక్కగా మనం 11 సార్లు ఓంకారం చేద్దాం. చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. అందరూ నాతో పాటు చెప్పాలి. రెండో మైక్ వాడకుండా ఉంటే వీళ్ళు ఓంకారం చెప్తున్నారు లేదో తెలుస్తుంది. వీళ్ళ గొంతు వినపడాలి. మన ఇద్దరమే బాధ్యత తీసుకున్నట్టుంది. అందుకని ఎప్పుడైనా జన సమర్థంలో ఒక మైకే వాడాలి. లేకపోతే వాళ్ళు పాడుకుంటారులే అని పడుకుంటారు. చక్కగా చెప్పండి. ఏం వినపడలేదు అయ్యప్పుడు గట్టిగా ప్రసాదాలు పెడతారు ఇక్కడ. గట్టిగా సర్వే జనా, అందరూ చెప్పాలి. सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु। मातृदेवो भव, पितृदेवो भव, आचार्यदेवो भव, अतिथिदेवो भव, असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृच्छोर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुखदुःखदा आगमापायिनो नित्यां स्थां स्थितिक्षस्व भारत
జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. ఇప్పుడు మీ యొక్క అద్భుతమైనటువంటి కర కమలములు, చెరువులో కమలాలు వికసించినట్లుగా మీ రెండు చేతులు చక్కగా పైకెత్తండి. ఎంత అద్భుతమైన దృశ్యం చూడండి. అందరూ చక్కగా చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గోవింద గోవింద గోవింద. హరే కృష్ణ. చిన్నాపురం గ్రామ భక్తులకు, అయ్యప్ప భక్తులకు అందరికీ శుభాభినందనలు. ఎంత అద్భుతంగా ఈ చలికాలంలో, ఈ డిసెంబర్ మాసంలో మంచి కార్యక్రమం, మంచి ఊరు, మంచి వాతావరణం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇందాక ఆర్కెస్ట్రా వాళ్ళంతా రచ్చ రచ్చ కదా, బాగా చేశారు కదా, బాగా పాడారు చక్కగా. అంటే వాతావరణం భక్తిపూర్వకంగా ఉత్సాహపూరితంగా ఉండాలి తప్ప అల్లరిగా ఉండకూడదు. ఏ పాట పాడినా మన లోపల భావాలు జాగృతం కావాలి. ఏ దృశ్యం చూసినా ఆ భావాలు భక్తిపూర్వకమై ఉండాలి. పొద్దున్న ప్రేమతో డీజే పెట్టారు, కానీ డీజేని మనం వ్యతిరేకించాలి. ఎందుకంటే అది గుండె జబ్బులు తేవడానికి తప్ప భక్తిని పెంచడానికి పనికిరాదు. మనం ఏదో అల్లరే చేస్తున్నాం. మనలో సరదా ఉండొచ్చు, కానీ అది శరీరాన్ని మనసుని పాడు చేసేంత సరదా కాకూడదు. ఇప్పుడు అయ్యప్ప మాల వేసిన వాళ్ళు ఎవ్వరు చెప్పులు వేసుకోలేదు. కాసేపు ఫోన్ సైలెంట్ పెడితే బాగుంటుంది, అయినా సౌండ్ చేయకండి. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళంతా, ఈ దీక్ష ధారణ చేసిన వాళ్ళంతా చక్కగా నియమాలు పాటిస్తారు. ఎందుకు నియమం చెప్పండి? నియమం దేనికి? నియమం ద్వారా మనం భగవంతుడికి దగ్గర అవ్వచ్చు. ఎవరైనా ఒక విద్యార్థి సమయానికి వస్తే, బాగా చదివితే, అక్కడ ఉండే ఉపాధ్యాయులకి, తోటి వారికి ప్రేమాస్పదుడు అవుతాడు. సహజం కదా. అలా ఇన్ని కోట్ల జీవులలో ఎవరైతే నియమాలను అనుసరిస్తారో వాళ్ళు భగవంతుడికి ప్రీతిపాత్రులు అవుతారు. మన గోల్ ఏమిటి? ఎవరి దృష్టిలోనూ పడ్డం కాదు. ఈ సృష్టిలో ఎవరి దృష్టిలో పడ్డా మళ్ళీ సృష్టిలో మనం పుట్టాల్సిందే. కాబట్టి మనం ఇచ్చుకోవాల్సింది ఎవరు? సృష్టికి మూలమైన వాడు భగవంతుడు. ఆ భగవంతుని మనం చాలా పేర్లతో పిలుస్తాం. మనది మూర్ఖవాదం కాదు, జడవాదం కాదు, ఎడారివాదం కాదు. మనది సనాతన వాదం. మన వేదం మనకి చెప్పిన వాదం ఏమిటది? ఏకం సత్విప్రా బహుళా వదంతి. అంటే దైవం ఉన్నాడు. ఇలా ఎంతమంది ఒప్పుకుంటారు? అందరూ ఒప్పుకుంటాం దైవం ఉన్నాడని. దైవం ఉన్నాడని అందరూ ఒప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. ఈ ప్రపంచంలో ఒక 700-800 కోట్ల మంది ఉన్నారు. ఎక్కువ మంది దైవాన్ని అంగీకరించేవారే. మరి దైవాన్ని ఎలా పిలవాలి, ఎలా కొలవాలి? దానికి వేదం చెబుతుంది. ఏకం సత్విప్రా బహుళా వదంతి. అంటే సత్యం ఒకటే, కానీ పిలిచే పేర్లు అనేకము. ఇప్పుడు ఇక్కడికి రావాలి, మధ్యాహ్నం ఒక కారులో వెళ్ళా, ఇప్పుడు ఒక కారులో వచ్చా, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇంకో కారులో వెళ్తాం. కార్లు మారచ్చు, పర్సన్ మారలేదుగా. అలా పేర్లు మారచ్చు, పరమాత్మ మారడం. ఇది మనం గ్రహించాలి. అందుకే ప్రపంచంలో
హిందువులు మాత్రమే విశాల దృక్పథం కలిగిన వాళ్ళు. ప్రపంచం అంతా ఒకే కుటుంబం అని ఎవరన్నా మాట్లాడితే మైకి చేస్తాం, ఏ తెప్పనో అరవడం మైకి చేస్తాం. ప్రపంచంలో హిందువులు మాత్రమే విశాల దృక్పథం కలిగి వసుదైవ కుటుంబకం అంటాం. ఈ దగ్గరలో పెదముత్తి అనేది ఊరు ఉంటుంది, తెలుసుగా. ఆ ఊర్లో ఒక 30-40 ఏళ్ల క్రితం లక్ష్మణ యతీంద్రులు అని వారు అయోధ్యలో రామచంద్రమూర్తి పుట్టడానికి ముందు ఉత్తరకామేష్టి యాగం చేశారు. ఎవరు? వాళ్ళ నాన్నగారు. ఎవరైనా? దశరథ మహారాజు. అలా చేసినప్పుడు మరి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతారు కదండి. ఇప్పుడు ప్రసాదాలు పెడతారు, పెట్టరా? ఎప్పుడు పెడతారుగా. అలా కార్యక్రమం అయిన తర్వాత ఇది యజ్ఞము అంటాం. యజ్ఞం అంటే కేవలం నెయ్యి వేస్తేనే అని కాదు, కట్టెలు పిడకలు పెడితే అని కాదు. భగవంతుడికి యజ్ఞో వై విష్ణు, భగవంతుడికి మెచ్చే పని ఏది చేసినా అది యజ్ఞమే. యజ్ఞం తర్వాత ప్రసాదం పెట్టారు. అలా వారు పొలాలన్నీ కుప్పలు వచ్చేసి ఖాళీగా ఉన్న టైంలో ఒక పెద్ద యజ్ఞం పెట్టి అయోధ్యలో ఆ రోజు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే దశరథ మహారాజు భోజనాలు పెట్టాడో అలా ఒక్కసారే 1,00,000 మందిని కూర్చోబెట్టారు. ఇన్ని ఫెసిలిటీస్ ఏం లేవు. అరిటాకులు వేసి పొలాలన్నీ చదును చేసి ఒక్కసారి 1,00,000 మంది ఒకేసారి వాళ్ళందరూ 1,00,000 మందికి స్వామీజీ వచ్చి వాసుదేవా ఇలా అన్నారంతే. 1,00,000 మంది ఒక్కసారి వాసుదేవాన్ని భోజనం చేశారు. గట్టిగా 30-40 ఏళ్ల క్రితం. అలాంటి గొప్ప వాళ్ళు పుట్టినటువంటి నేలలో మనం కూడా పుట్టాం. అవునా కాదా? అంతేనా? మన జాతీయ జెండా ఎవరు రూపకల్పన చేశారు? ఇక్కడ ఆయనే. ఎన్నో కవిత్వాలు పాడాడు, చదువేరాని వాడు. ఎవరైనా? క్షేత్రయ్య, ఈ తీరం వాడే. అవునా? అలాగే తిరుపతమ్మ తల్లి ఈ నేలే. అలాగే రామాయణాన్ని మళ్ళీ రాశారు ఒక ఆయన. ఎవరైనా? మన పెద్ద ఎన్టీఆర్ గారికి మాస్టర్ కూడా. ఎవరైనా? విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన రామాయణం రాస్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ మనవడి పేరు కూడా విశ్వనాథ సత్యనారాయణ. ఆయన అడిగారు, ఎందుకండి ఇప్పటికే బోల్డ్ రామాయణాలు ఉన్నాయి, రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం, వాల్మీకి రామాయణం, రకరకాలు ఉన్నాయి కదా, మీరు మళ్ళీ ఎందుకు రాశారు అన్నారు. అంటే ఆయన చెప్పారట, రోజు తినే అన్నమే, రోజు తినే కూరే, మళ్ళీ మళ్ళీ తింటున్నావా? రామాయణం కూడా అంతే. మళ్ళీ మళ్ళీ చదువు, మళ్ళీ మళ్ళీ చదవడం. తర్వాత ఒక్కసారైనా చదివామా మన ఇంట్లో రామాయణం ఉందా? అసలు పుస్తకం చదవడం అనే అలవాటు ఉందా మనకి? చదువు వచ్చా? చదువు వచ్చిన వాళ్ళంతా కేవలం ఆ స్కూలు కాలేజీ పుస్తకాలే చదువుతున్నారు. మనని మనం చదవడానికి ఒక గొప్ప దర్పణం అంటే అద్దం. అలా అద్దం లాంటి పుస్తకం, గ్రంథం రామాయణం. అది ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇది హ్యాపెన్, జరిగినది. రాముడు ఎవరు? మనం అందరం ఓ పాట పాడితే వెంటనే మనకి సినిమా గుర్తొస్తుంది. సినిమా పేరు నేను చెప్పక్కల, మీకు గుర్తొచ్చాను. కానీ గుర్తు రావాల్సిందే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, తిరుమల, అన్నమయ్య గుర్తు రావాలి. కానీ పాట పాడితే మనకి సినిమా గుర్తొస్తుంది. ఎందుకంటే సినిమా ద్వారా మనం విన్నాం కాబట్టి. ఏంటి పాట? దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం.
శాసన వినూత పరమనారాయణం శంకరాచిత పాద దళనం లంకా విశోషణం లాలిత విభీషణం లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం విబుధ వినుతం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. జై శ్రీరామ్. సినిమా పేరు చెప్ప